ప్రాపర్గా అదే డెప్త్ని గ్లిజరింగ్ లేకుండా ఏడవడం. సో అదంతా ఫస్ట్ ఆడిషనే సెలెక్ట్ అయిపోయాను. అది గుణశేఖర్ గారిది. ఓకే. ఇఫోరియా చేసిన తర్వాత ఒక సీరియల్లో మేనేజరు రాఘవేంద్రరావు గారు పిలిచారు, ఒకసారి రామ్మా అన్నారు. వెళ్ళాను. రాఘవేంద్రరావు గారు అంటే సో వేరు ఇంకా. సో సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగా నార్మల్ ఆడిషన్ నచ్చింది. బయట తీసుకున్నారు కో డైరెక్టర్ గారు. డైరెక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి హీరో ఫ్రెండ్ రోలు చేస్తావా అమ్మ అన్నారు. సార్ చేస్తాను సార్, అయ్యో హీరో చైల్డ్హుడ్ ఫ్రెండ్ రోలు మా వాళ్ళు అప్డేట్లోకి వస్తారు. డన్. వెళ్ళిన తర్వాత సార్ నా యాక్టింగ్ చూసిన తర్వాత మొత్తం నా దాంట్లో మొత్తం వైల్డ్గా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. లైఫ్ పార్ట్నర్ అని సో ఈటీవీలో వస్తుంటుంది. సో దాంట్లో మొత్తం వైల్డ్గా ఉంటుంది క్యారెక్టర్. సార్ నాకు చూసి నన్ను దగ్గరికి పిలిచి ఆయన కార్లో కూర్చోబెట్టి ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పేరు ఇదంతా అడగగానే సార్ చాలా ఎమోషన్ అయ్యి నాకు పేరు కూడా పెట్టారు. ముస్లిం పేరు అయితే ఇండస్ట్రీలో కొంచెం స్ట్రగ్లింగ్, కొంచెం ఇబ్బంది అవుతుందిరా, గఫూర్ అని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అప్పుడు అక్కడే రామానాయుడు స్టూడియోస్లో గణపతి టెంపుల్ తీసుకుని వెళ్ళి గౌతమ్ అని పేరు పెట్టారు. ఓకే. సో దాని తర్వాత అలా ఒక 3-4 మూవీస్ చేశాను. దాని తర్వాత చాలా ఖాళీ అయిపోయాను. ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది. ఆఫ్టర్ దెన్ కట్ చేస్తే పెద్ద ఆడిషన్కి వెళ్ళా. ఓకే. జస్ట్